నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను గీతం వర్సిటీకి కట్టబెట్టేందుకు జీవీఎంసీ వేదికగా కుట్రలకు తెరతీశారు. చంద్రబాబు సమీప బంధువైన ఎంపీ భరత్ కు చెందిన యూనివర్సిటీకి వేల కోట్ల విలువైన భూమిని అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయడం ద్వారా 55 ఎకరాల భూమిని అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విశాఖ నగరంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను 99 పైసలకే కట్టబెట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు గీతం వర్సిటీకి అదే తరహాలో కట్టబెట్టాలని చూస్తోంది. విశాఖ నగరంలో జరిగే అక్రమ భూ కేటాయింపులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామంటున్న డిప్యూటీ మేయర్ కాటుమూరి సతీష్ తో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు విశాఖ నుంచి అందిస్తారు. 55 ఎకరాల భూమిని గీతం యూనివర్సిటీకి అడ్డదారిలో అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 30వ తేదీన జరిగే జీవీఎంసీ కౌన్సిల్లో క్రమబద్ధీకరణ చేసేందుకు అన్ని ప్రయత్నాలు ఇప్పటి నుండి ప్రారంభించింది. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి డిప్యూటీ మేయర్ కాటుమూరి సతీష్ ఉన్నారు. సార్, ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి ప్రభుత్వానికి సంబంధించిన 55 ఎకరాల భూమిని అప్పగించడానికి ఏ విధంగా చూస్తారు? పేదవారికి 60 గజాలు స్థలం ఇవ్వాలంటే 1.25 లక్ష షరతులు పెడతారు. కానీ కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అపనంగా కట్టబెట్టే ప్రయత్నం ఏ విధంగా మనం చూడవచ్చు? అదే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఈరోజే మా కౌన్సిల్ తాలూకు మీటింగ్ తాలూకు ఎజెండా రావడం జరిగింది. ఎజెండా చూస్తుంటే అందులో లాస్ట్ అంశం కదా 15వ అంశం కింద గీతం కాలేజీకి 54 ఎకరాలు 75 సెంట్ల భూమిని, అంటే జోన్ 1 జోన్ 2 సంబంధించినటువంటి 2 భూములు ఏదైతే 2 విస్తరణలు ఉన్నటువంటి భూమిని గీతం కాలేజీ రెగ్యులేట్ చేయడానికి ఇస్తున్నారట. నాకు రెగ్యులేట్ చేయడం నాకు అర్థం అవట్లేదు. 60 గజాలు ల్యాండ్ ఉంటే వాడికి పట్ట ఇవ్వాలంటే మనం 100 రకాలుగా ఆడు పొజిషన్లో ఉన్నాడో లేదో, కరెంటు బిల్లు కడుతున్నాడో లేదో, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, వాడికి దాని మీద ఏ రకమైన హక్కు ఉంది చూస్తే కానీ ఇవ్వలేని పరిస్థితి. దానికి ఒక ఎంఆర్ఓ గారు చేయడానికి చాలా టైం తీసుకొని చాలా అధికారులు వెరిఫై చేసింది అది ఇస్తారు. అలాంటిది 54 ఎకరాలు, సుమారు 55 ఎకరాల భూమి సింపుల్గా ఎలా దారాదత్తం చేస్తున్నా అర్థం కావట్లేదు. పోనీ గీతం కాలేజ్ ఏమైనా ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఫ్రీ ఎడ్యుకేషన్కి ఇస్తుందా అంటే ఫ్రీగా జనాలు చదివిస్తుందంటే అదేం లేదు. ఆ గీతం కాలేజీలో ఒక కంప్యూటర్ సైన్స్లోనే ఒక ఫస్ట్ ఇయర్లోనే 37 బ్రాంచ్లు ఉన్నాయి. 37 బ్రాంచుల్లో కూడా ఒక్కొక్క బ్రాంచ్లో 40 నుంచి 60 మంది విద్యార్థులు. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 3,25,000 రూపాయలు ట్యూషన్ ఫీజు కింద కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక్క సెక్షన్స్, ఒక్క కంప్యూటర్ సైన్స్లోనే 37 సెక్షన్స్లోనే సుమారు ఉన్నటువంటి ఒక 1000 మంది విద్యార్థులు, 1500 మంది విద్యార్థుల దగ్గర మనిషి దగ్గర 3 లక్షలు అంటే ఒక బ్రాంచ్ 300 కోట్ల రూపాయల పైన వాళ్ళు వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ రకంగా చూస్తే విశాఖపట్నంలో ఉన్న భూములన్నింటినీ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆక్రమణ చేసే పరిస్థితి. ఖచ్చితంగా ఇది మేము అందరం కూడా వైసీపీ పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. దీన్ని రేపు కౌన్సిల్లో కూడా దీని మీద కౌన్సిల్ మీటింగ్లో కూడా ముందుగానే మీరు ఖచ్చితంగా దీంట్లో కౌన్సిల్ నిలదీసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే అధికారులు దీనికి ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే అధికారులు వెనక దీన్ని చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యల్ని ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇందులో చాలామంది నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరూ కూడా మేము గవర్నమెంట్ వచ్చింది ఖచ్చితంగా అన్నీ బయట తీస్తాం. అన్నీ బయట తీసి ఎవరైతే ఈ పనులు చేస్తే అందరినీ కూడా శిక్షించడం కూడా జరుగుతుంది. న్యాయపరమైనటువంటి యాక్షన్ కూడా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. గీతం యూనివర్సిటీకి చేసే భూ బదలాయింపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీటన్నింటి మీద కూడా చర్యలు తీసుకుంటామని, భరత్ చంద్రబాబు నాయుడు కుటుంబానికి దగ్గర బంధువు కావడం కాబట్టే ఈ భూములన్నింటిని కూడా ఆయనకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి డిప్యూటీ మేయర్ సతీష్ అంటున్నారు.